భీమ్ మెడిటేషన్ ప్రేక్షకులకు స్వాగతం. నేడు అంశము తెలుగు ఆంధ్ర పదాల పుట్టుక అర్థాలు తెలుసుకుందాం. ఈ భాష మూల పురుషులు ఎవరో కూడా తెలుసుకుందాం. తెలుగు భాష పుట్టుకకు కారణం యానాదులు. యానాదులు తెలుగు భాష మూల పురుషులు. తెలుగు అనే పదం తిలింగ పదం నుంచి ఉద్భవించింది. కానీ మన పెద్దలు త్రిలింగం నుంచి ఉద్భవించిందని చెబుతుంటారు. కానీ తిలింగ అంటే పాము అని అర్థం. పాములు పట్టేవారు తిలింగులు అంటారు. ఈ ఆంధ్రదేశంలో పాములు పట్టేవాళ్ళు ఎవరు? యానాదులు. కాబట్టి ఇది తిలింగ పదం నుంచి ఉద్భవించిందని తెలుసుకోవాలి. తెలుగు పదానికి ఏర్పాటు కారణం తిలింగం. ఇది తిలింగం యొక్క పుట్టుక. ఇక తర్వాత ఆంధ్ర. ఆంధ్ర అనే పదము అందహ అనే పదం నుంచి ఉద్భవించిందని తెలుసు. అందహ అంటే చీకటి. చీకటి అంటే నలుపు. నల్లగా ఉండేటువంటి వారు అడవి జాతికి చెందినటువంటి వారిలో ముఖ్యంగా ట్రైబల్స్లో యానాదులు నల్లగా ఉంటారు. వీరినే చిత్తూరు జిల్లాలో ఇరుల అని పిలుస్తారు. ఇరుల అంటే చీకటి. చీకటి అంటే నల్లగా ఉన్నారని అర్థం, అంటే అంద. అలా అంద నుంచి ఆంధ్ర పదము ఏర్పడింది. కాబట్టి తెలుగు భాష మూల పురుషులు యానాదులు కాబట్టి వారు ఆ ఆంధ్ర పదమైన త్రిలింగ పదము నుంచి ఉద్భవించినటువంటి తెలుగు పదమైన యానాదుల యొక్క వాళ్ళ భాష నుంచి ఉద్భవించినవే ఈ పదాలు రెండు కూడా. ఈ జాతి ద్రావిడ జాతులలో యానా జాతి ఒక ప్రముఖమైనటువంటి జాతి. ఇది దక్షిణ భారతదేశంలో విస్తారంగా వ్యాపించి ఉన్నది. అంతేకాదు శ్రీలంకలో కూడా మూలవాసుల్లో యానాది జాతికి చెందినటువంటి జాతి ఒకటి ఉంది. కాబట్టి దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో యానాదుల యొక్క ప్రభావం ఉంది. వారి యొక్క భాషే తెలుగు భాష. కాబట్టి ఆంధ్ర తెలుగు పదాలు యానాదుల నుంచి ఉద్భవించాయని మనము గ్రహించాలి.